హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఎక్కువగా దేశంలో వినపడుతున్న పేరు. ఒక్కసారిగా బిఎస్ఎన్ఎల్ కి ఇంత క్రేజ్ రావడానికి గల కారణం అందరికీ తెలుసు. మరి ఇంతలా జియో, ఎయిర్టెల్ అండ్ వొడాఫోన్ తమ టారిఫ్ రేట్లను పెంచడానికి గల కారణం ఏంటి? ఒక్కసారిగా సామాన్యుడి దగ్గర ఇంతలా గుంజడానికి గల బలమైన కారణం ఏంటి? ఎప్పుడో తన పని అయిపోయింది అనుకున్న బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఇప్పుడు ఒక్కసారిగా ఫ్రేమ్లోకి ఎలా వచ్చింది? ఈ విషయాల గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయకుంటే ఇప్పుడే చేసేసేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ముఖేష్ అంబానీ జియోని దేశానికి పరిచయం చేయకముందు ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ వినియోగం అంతగా లేదు. అలాగే స్మార్ట్ ఫోన్ వినియోగం గురించి కూడా అంతగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే ముఖేష్ అంబానీ టెలికాం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి జియోని జనాలకి పరిచయం చేశాడో అప్పటి నుండి టెలికాం సంస్థల రూపురేఖలు మారిపోయాయి. జియో రాకముందు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సిమ్లు రాజులాగా తమ కస్టమర్స్ ని పెంచుకుంటూ పోతూ ఉండేవి. ఎప్పుడైతే జియో ఫ్రీ ఇంటర్నెట్ అని, అంతేకాకుండా 4G నెట్వర్క్ ని పరిచయం చేసిందో అప్పటి నుండి ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ వాడకం అవసరం అయ్యింది. ఒక్కసారిగా మిగతా నెట్వర్క్స్ కుప్పకూలాయి. అంతేకాకుండా టాటా, డొకోమో, యూనినార్ అయితే ఏకంగా తమ నెట్వర్క్స్ ని క్లోజ్ చేసుకున్నాయి. అడపాదడపాగా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్స్ కొనసాగింది. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఎక్కడ నుండైనా సిగ్నల్స్ పంపించడంలో దిట్ట. ఏ మారుమూల గ్రామంలో చూసుకున్నా కూడా బిఎస్ఎన్ఎల్ తమ యూజర్స్ కి నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా చూసుకుంది. కానీ డాటాని సప్లై చేయడంలో మాత్రం విఫలమైంది. మిగతా టెలికాం కంపెనీ లాగా కొత్త జనరేషన్ అంటే 4Gని తొందరగా తేలేకపోయింది. అందువల్ల బిఎస్ఎన్ఎల్ కొంచెం వెనుకంజలో ఉంది. కానీ ఇప్పుడు ఈ 10 రోజుల నుండి ఎవరి నోట విన్నా కూడా బిఎస్ఎన్ఎల్ ఈజ్ ద బెస్ట్ నెట్వర్క్ అంటున్నారు. దీనికి గల కారణం జియో ఒక్కసారిగా తమ టారిఫ్ ఛార్జీలను 20 నుండి 20% వరకు పెంచడమే దీనికి మొదటి కారణం. ఒక గొర్రె బాయిలో పెడితే అన్ని గొర్రెలు వెళ్లి బాయిలో దినిగినట్టుగా జియో తమ టారిఫ్ రీఛార్జ్ రేట్లను పెంచిన గంటల వ్యవధిలోనే ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా తమ టారిఫ్ ఛార్జీలను పెంచేశాయి. అంబానీ కొడుకు పెళ్లికి అయ్యే ఖర్చును అంతా మన దగ్గరే వసూలు చేశాడు అని యూజర్లు వాపోతున్నారు. బిఎస్ఎన్ఎల్ తక్కువ టారిఫ్ ఛార్జీలతో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో ఉండడం వలన బిఎస్ఎన్ఎల్ ఒక్కసారిగా ఫ్రేమ్లోకి రావడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ సంస్థ కావడం వల్ల తమ కస్టమర్స్ సర్వీసెస్ పొందన అంత బాగులేదని ప్రజల్లో ఒక నెగిటివ్ టాక్ అయితే ఉండేది. ఇప్పుడు అందిందే తడవుగా బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ సర్వీసెస్ సిబ్బంది యూజర్స్ కి నాణ్యమైన సేవలను అందించే దిశగా ప్రయాణం కొనసాగిస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ సిమ్ ని బిఎస్ఎన్ఎల్ కి అయితే పోర్ట్ చేసుకున్నారు. దీనికి కారణం రతన్ టాటా పైన ఉన్న నమ్మకమే అని కొందరు అంటూ ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ సంవత్సరం ప్లాన్ ని కేవలం 1515 రూపాయలకే ఇచ్చి యూజర్స్ ను ఆకర్షిస్తోంది. ఇంతవరకు ఇంత తక్కువ కాస్ట్ లో అయితే ఏ నెట్వర్క్ అయితే ఇవ్వలేదు. అలాగే ప్రీమియం రేట్లు కూడా తక్కువ ఉండడంతో చాలా మంది కస్టమర్లు అయితే బిఎస్ఎన్ఎల్ వైపు మారుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వ కంపెనీ కావడంతో చాలా మంది బిఎస్ఎన్ఎల్ పై నమ్మకంతో దీనికి పోర్ట్ అవుతూ ఉన్నారు. అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ ఏ మూలనైనా సిగ్నల్ వస్తుంది, అంటే ఏ మారుమూల గ్రామంలోనైనా సిగ్నల్స్ ను అయితే ఇస్తుంది. ఇదే బిఎస్ఎన్ఎల్ కు బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు అతి తక్కువ మెయింటైన్ చేస్తున్న నెట్వర్క్ టవర్స్ ని ఇప్పుడు 1000 వరకు పెంచడానికి బిఎస్ఎన్ఎల్ అయితే ముందుకు వచ్చింది. అతి తక్కువ కాలంలో తన యొక్క వేగవంతమైన సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ ప్రయత్నం చేస్తూ ఉంది. రాబోయే 2025 వరకు బిఎస్ఎన్ఎల్ 5Gని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తుంది అని నాణ్యమైన ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా టెలికాం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది బిఎస్ఎన్ఎల్ మాత్రమే. ఇప్పుడు పాత కంపెనీ అయినటువంటి ఎంఎన్పిఎల్ ని అయితే బిఎస్ఎన్ఎల్ తనను విలీనం చేసుకోవడానికి రెడీగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.